హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు దెబోరా కిచెన్లో నేనేం చేయబోతున్నానో చూడండి. నేను తెల్ల గర్జల కూర, ఇది తెల్ల గర్జల కూర అంటారు. తెల్ల గర్జల కూర ఎంతమంది తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది చాలా బాగుంటుంది. దీని గురించి నేను వివరంగా మీకు అన్నీ చెప్తాను. ఇది తింటే హెల్త్కి ఎంత మంచిది ఏందని అన్నీ చెప్తాను. ఓకేనా? నా వీడియో మాత్రం చివరి వరకు చూడండి. నా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ యొక్క లైక్ నాకెంతో అది విలువ అనమాట. మీరు ఒక లైక్ ఇస్తే నా లైక్ ఇంకొకరికి పోతుంది అనమాట. ఓకేనా? ఈ రోజైతే నా చీర గురించి చెప్తా చూడండి. ఈ చీర నేను కొనుక్కొని ఒక 14 సంవత్సరాలు అవుతుండొచ్చు. ఇది మా ఆయన నాకు ఇష్టంతో ఇప్పించిన చీర. ఒక క్రిస్మస్ పండుగ వస్తే ఆ పండుగకి చీర ఇప్పించిన అనమాట మా ఆయన. ఎంత బాగుంది చూడండి, ఇట్లా ముచ్చాలతోండి. ఇది జెండర్ బజార్లో కొనుక్కున్నాను నేను చీర. ఇది అయితే బాగుందనమాట. ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరలేదు. ఈరోజు వీడియోలో కట్టుకుందాము, మా ఆయన ఉన్నప్పుడు కట్టుకున్నంటే మళ్ళీ నేను ఈ చీర కట్టలేదు. ఈరోజు ఎందుకేమో నాకు కట్టుకోవాలనిపించింది, నేనైతే కట్టుకున్నాను. చీర అయితే బాగుంది కదా, ఇక చాలా బాగుంటుంది. ఇట్లా ఉంటుంది చీర. జెండర్ బజార్లో ఇది 1500కు కొనుక్కున్నాను నేను చీర. చాలా సంవత్సరాల కింద, 14-15 సంవత్సరాలు. కానీ చీర మాత్రం చెక్కు చెదరలే, చాలా బాగుంది. బ్లౌజ్ కూడా ఇట్లా వచ్చింది, మంచిగా ఉంది. ఇక దీనికి ఏంటంటే మామూలుగా సింపుల్గా అయితే తయారైన నేను. ఓకేనా? నా చీర ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దీనికైతే ఇవి 3 కట్టలు పెద్ద పెద్దవి మా షాప్లో, ఇవి మా షాప్లో వచ్చినాయి అనమాట. నేను మా దుకాణంలో మా కొడుకు తీసుకొస్తే మిగిలిపోయినాయి. 4 కట్టలు మిగిలినాయి, నేను 3 తీసుకొచ్చిన. అయితే ఇదైతే వండితే ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, కిడ్నీలో స్టోన్స్ వస్తాయి కదా, వాళ్ళు తినాలన్నమాట. ఇది చాలా మంచిది. అయితే ఇప్పుడైతే 3 కట్టలు చూపిస్తున్నాను చూడండి. ఇవైతే పచ్చిమిర్చి. ఇది పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు, లేకుంటే చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఒక 2 ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నా, 2 ఉల్లిగడ్డలు ఇవి. ఇప్పుడు దీనికి ఎక్కువ ఏం అవసరం లేవు. మనకి ఇవేం చేయాలో నేను వేసేటప్పుడు చూపిస్తాను. మీరు కరెక్ట్గా చూడండి నేను వేస్తున్నప్పుడు. ఓకేనా? ఇది మాత్రం ఈ తెల్ల గర్జల కూర ఎక్కడ దొరికినా వదలకండి. చాలా అంటే చాలా, మనకు చాలా హెల్త్కు చాలా మంచిది. ఇది ఎర్ర గర్జల కూర కూడా ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం కదా, ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది. మనకు రైతులు ఆకుకూరలు అమ్మేవారు మనకు తెచ్చిస్తుంటారు, ఆకుకూరల వాళ్ళని అడగాలి. ఓకేనా? ఇప్పుడైతే ఇదైతే మంచిగా ఒలుసుకుందాము. ఇంకా దీని గురించి ఒక మంచి స్టోరీ కూడా చెప్తా, వినండి మీరు. ఒక మంచి స్టోరీ చెప్తా. అయితే ఇది ఏమైందంటే ఆకు అనేది ఇలా చుంచుకోవాలి. ఆకు చుంచేసుకోవాలి, కాడలు వేసుకోకూడదు, ఆకులే వేసుకోవాలి. కానీ చాలా సింపుల్గా ఇది వండుకోవాలన్నమాట, చాలా సింపుల్. ఇట్లా ఆకు చేసుకోవాలి. అయితే ఒకటి చెప్తే చూడండి, నేను ఇప్పుడు ఎందుకంటే ఇది ఆకు వంచేంత లోపల మీకు ఒక స్టోరీ చెప్తా. ఈ తెల్ల గర్జల కూర ఇవి ఏమైందంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే మాకు తింటందుకు అప్పుడు ఆ కాలంలో 40-45 ఏళ్ళ కింద అసలు ఇదంతా అడవి. అసలు ఏంది ఇంత ఇండ్లు, బిల్డింగ్లు, మేడలు ఏం లేవు. మా చిన్న పెంకటిల్లు, మాది చిన్న పెంకటిల్లు. మాకు అమ్మ నాన్న అనేది లేరు, అమ్మ నాన్న లేరు. మా నాన్నమ్మ అంటే నేను కడుపులో ఉన్నప్పుడు, నేను ఒక 9 నెలలు 8 నెలలు కడుపులో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయిందంటే, మా నాన్న చనిపోయిన తర్వాత నేను 15 రోజులకో 8 రోజులకో పుట్టినా నేను. తర్వాత మా నాన్న చనిపోయిన తర్వాత నేను పుట్టిన. ఆ తర్వాత మా అమ్మ కూడా ఇక కొన్ని రోజులు ఇక మా అమ్మ కూడా మాకు లేదు. కానీ మా నాన్నమ్మ మమ్మల్ని చాది పెద్ద చేసింది. నేను ఎందుకు ఈ కూర గురించి మధ్యలో మీరు ఎందుకు అలా సోది చెప్తారు అనుకోకండి. అయితే ఈ కూర ఏంటంటే మాకు అమ్మ నాన్న లేరు కాబట్టి మాకు తింటందుకు అనేది తిండి అనేది ఉండకుంటుండే. అయితే మా నాన్నమ్మ ఇది పొలాలలో అంత పొలాలు ఉంటుండే, పొలాలలో ఇది పెరుగుతుండే. ఇది తీసుకొచ్చి ఇట్లా అటికెలు ఉంటాయి కదా, ఇట్లా మట్టి అటికెల్లో వేసేసి ఇంత ఉప్పేసి ఉడకబెట్టి ఇట్లా రుబ్బేస్తే అది మేము తలా ఇట్లా వేసుకొని నాకుతుంటే. అప్పుడు ఇంత నాలెడ్జ్ అనేది ఎవరు లేదు. ఏ కష్టకాయం, ఏ కాయ ఉన్నా, ఏది ఉన్నా అది తిన్నాం. అయితే ఇది తిని ఇది ఉడకబెట్టుకొని తింటుండే అనమాట మేము. అయితే ఉడకబెట్టి ఉప్పేసి, నూనె లేదు, పోపు లేదు, ఏం లేదు, అది అట్లనే రుబ్బేసుకోవాలి, తినాలి. అట్లా అనేది ఈ యొక్క ఇది చాలా ఎనర్జీ అనమాట, మనకు ఒంటికి చాలా మంచిది. వ్యాధులు అనేది రానియదనమాట. ఇది చాలా మంచిది. మేము చిన్నగా ఉన్నప్పుడైతే నేను ఈ వర్షం పడితే అక్కడక్కడ చెట్లు, వెంపెల్లి చెట్లు అంటారు కదా,
ఆ చెట్ల మధ్యలో అది ఇది తోటకూరలాగా సన్న ఆకులతో పెరుగుతుంది. అది కూడా తెంపుకొచ్చి మేము ఉడకబెట్టుకొని తింటుండే. ఉట్టినే పచ్చినే ఉప్పేసుకొని ఉడకబెట్టుకొని ఉప్పేసుకొని తినేసాలి. అట్లా మేము ఇంకా ఏంటంటే సీతోలకాయల సీజన్ వస్తే సీతోలకాయలు ఎవరన్నా కాల్చుకొని తిన్నారో తినలేదో తెలియదు, కానీ మేము కాల్చుకొని తింటుండే. కుండలేసి ఉడకబెట్టుకొని చితలకాయలు తింటుండే మేము, తెలుసా? అసలు చితలకాయలు ఉడకబెట్టుకొని తినేవారు ఎప్పుడైనా విన్నారా? మీరు చితలకాయలు ఉడకబెట్టుకొని కాల్చుకొని తిన్నామన్నవారు ఎవరైనా ఐడియా చూస్తే మీరు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఆ చితలకాయలు ఇట్లాంటి పిచ్చి పిచ్చి కూరలు అనుకుంటాం, కానీ ఈ కూరలలో ఎంత ఔషధం ఉంది తెలుసా? చాలా మంచి ఔషధం అనమాట. ఇది మంచి కూరలు. ఇప్పుడైతే మనమైతే మొత్తం ఒలుచుకున్న తర్వాత చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడైతే ఇదైతే అంతా ఒలిచి చూపిస్తాను. ఇప్పుడైతే మొత్తం మనం బచ్చలు కూడా అంతా ఇట్లా ఒలిచేసుకున్నాను. నేనైతే ఇట్లా నీట్గా ఒలుచుకోవాలి. ఇట్లా ఒలుచుకొని ఇప్పుడు మనమైతే ఒక 2-3 సార్లు వాటర్లో అయితే కడుక్కున్నాం. ఇలా అయితే నీళ్ళు పోస్తున్నా బాండీలో. నేను ఉప్పు వేసుకోవాలి, కొంచెం అంతా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తున్నా. ఏంటంటే మనం ఈ ఆకుకూరలలో కొంచెం పురుగు పూసి ఏదన్నా ఉన్నా కూడా ఉప్పు వేసుకుంటే ఏదున్నా కూడా క్లీన్ అయిపోతుంది, చచ్చిపోతాయి చిన్న చిన్న పురుగులున్నా. ఇట్లా మంచిగా 2 సార్లు కడుక్కోవాలి. ఇది 2 సార్లు 3 సార్లు కడుక్కోవచ్చు. ఇట్లా నేనైతే 2-3 సార్లు అయితే కడుగుతా. 2-3 సార్లు అయితే కడుక్కుంటా నేను. కడుక్కొని మనం ఇప్పుడు ఏదైతే ఎట్లా చేయాలో నేను కూర అయితే వండుతా చూడండి. పచ్చిమిరపకాయలు ఈ చిన్న రోట్లో వేసి దంచుతున్నా, ఎందుకంటే పేస్ట్ చేయాలి. వెల్లిగడ్డలు కూడా వేస్తున్నా. ఎల్లిగడ్డ, ఎండుమిర్చి వేసేటప్పుడు చూడండి, ఎందుకంటే ఏమేమి వేస్తున్నా కూరలో మీకు కూడా తెలుస్తుంది. నేనైతే అన్నీ మీకు ఏ వేస్తున్నానని చెప్తున్నా. ఇదేమో అది శనగపప్పు, కొద్దిగా పోపులు వేసుకుందాం. ఇవన్నీ అయితే ఇండి. ఇదైతే పచ్చిమిర్చి అయితే ఇట్లా దంచుకొని మెత్తగా జర కచ్చపచ్చ దంచుకోవాలి. కచ్చపచ్చ దంచి వేసుకుంటే బాగుంటుంది. ఇది మా మన్మరాలు దంచుతుందంట, నేను దంచుతా అని చెప్తుంది. ఆమెకైతే పని పోయి చెప్పేస్తున్నా. ఇప్పుడైతే మనం స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ అంట పెట్టేసుకుందాం. ఈ స్టవ్ అయితే అంట పెట్టేసిన. వీడియో ఇప్పుడు దగ్గరికైనా చూపిస్తాను నేను, నువ్వైతే ఇవి దంచుదా. మా మన్మరాలు అయితే ఇప్పుడైతే ఇది పచ్చిమిర్చి దంచుతుంది, సరేనా? దంచు. అక్కడ హాయ్ చెప్పు వాళ్ళకు. హాయ్ చెప్పు. మా నాన్నకి నేను వీడియో తీయడానికి రోజు హెల్ప్ చేస్తా, దంచడంలో కూడా హెల్ప్ చేస్తా. కళ్ళలో చేయలు పెట్టుకుంటే కూడా మంచిగా మండుతుంది, సరేనా? మీ స్టైల్ చూడండి. అద్దాలు కూడా పెట్టుకుందాం. కడాయి వేడిగా అయిపోయింది. మనమైతే ఇలా ఒక పావు నూనె వేసుకుందాం. నూనె మసిలినాక జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకుందాం. నూనె కాగింది, ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకుందాం. ఒక చెంచా జీలకర్ర ఆవాలు, తర్వాత ఎండుమిర్చి, పోపు పప్పులు, వెల్లిగడ్డ కచ్చపిచ్చ దంచి వేసుకోవాలి. కచ్చపచ్చ, కొద్దిగంత కరివేపాకు, ఇవన్నీ వేసేసి సన్న మంట మీద వేసుకోవాలి. అల్లము ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తారు. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కాదు, వెల్లిగడ్డలు వేసుకోవాలి. ఎల్లిగడ్డలు వేసుకుంటే బాగుంటుంది అనమాట. అల్లం వేసుకోకూడదు. ఈ ఆకుకూరలలో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తారు, అట్లా వేసుకోకూడదు. ఇట్లా ఏంటంటే మనం ఎల్లిగడ్డలు వేసుకుంటే అదొక టేస్ట్ అనమాట. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేస్తున్నా. ఉల్లిగడ్డలు మంచిగా నూనెలో మంచిగా వేగనివ్వాలి. కొంచెం అంతా పసుపు వేసుకోవాలి. నేను ఏమేమి వేసినా చూడండి. పసుపు, ఉల్లిగడ్డ, అదేంటి శనగపప్పు, వెల్లిగడ్డ, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకున్నా. ఏంటంటే కొన్ని ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకుంటే మనకు కొంచెం ఇంట్లో 2-3 ఉన్నా కొంచెం పనికి వస్తుంది. ఇవైతే ఏంటంటే మన
ఆకుకూర పెద్ద గుండీలు అనమాట, అవి చిన్నవి కావు. ఇప్పుడైతే ఇది కడిగి శుభ్రంగా పెట్టుకున్నది అయితే మనం వెళ్ళి వేసేసుకుందాం. ఇదైతే నేను వేసేస్తున్నాం. ఉప్పు కొంచెం వేసుకోవాలి చూసి, ఎందుకంటే ఆకుకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం ఉప్పు కొంచెం వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ అయిపోతే కష్టం. ఏ ఆకుకూరలో అయినా సరే ఉప్పు ఎక్కువ ఉంటుంది. ఉప్పు చూసుకొని వేసాం, ఇట్లా కలిపేసుకోవాలి, తొందరగా మెత్తగా అయిపోతుంది. ఇలా అయితే మనం కొంచెం అంతా పచ్చిమిరపకాయల పేస్ట్ వేద్దాం. కారం ఎంత తింటామో చూసి వేసుకోవాలి. నేనైతే ఈ పచ్చిమిరపకాయలలో మనం ఏంటంటే ఉప్పు వేయకుండా దంచుకున్నాను. నేను జొన్న రొట్టెలు పెట్టుకొని తినాలి కానీ సూపర్ ఉండదు. జొన్న రొట్టె అయినా సరే, గోధుమ రొట్టె అయినా సరే, కానీ ఈ ఆకుకూరలు రొట్టెల మీద పెట్టుకొని ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఈరోజు అయితే నేను ఇక రొట్టెలు అయితే చేయలేదు, కానీ మనం అన్నంలో తిని చూపిస్తే చూడండి. ఇంత మెత్తగా కూర అయితే ఇట్లా మెత్తగా అయితే ఇట్లా మొత్తం ఏం చేసుకోవాలి, ఎంత బాగా చూడండి. ఇలా ఒక్కొక్కరు అయితే కట్ చేసుకుంటారు. నేనైతే కట్ చేయకుండానే మొత్తం అయితే ఇక నూనెలు అయితే మొత్తం ఇట్లా ఉడికిచ్చేసేసిన. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం కూర, ఓకేనా ఫ్రెండ్స్? కూర అయితే రెడీ అయింది. మనం ఇప్పుడైతే అన్నంలో వేసుకొని తిందాం, ఎలా ఉంటుందో. చాలా రోజులు తింటున్నా నేనైతే, నిజంగా చెప్తున్నా. అసలు పాత జ్ఞాపకాలన్నీ ఇట్లా వచ్చేస్తున్నాయి. మా నాన్నమ్మ కూడా గుర్తొచ్చేస్తుంది నాకు. చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నమ్మ మాకు చేసి పెట్టిన ఈ ఆకుకూర, ఈ తెల్ల గజ్జల కూర చాలా రోజులకు తింటున్నా నేను. ఇప్పుడైతే నేనైతే అన్నంలో వేస్తున్నా. అన్నం వేసేసుకొని ఇంట్లో ఒక ఆమ్లెట్ కూడా వేసుకున్నా నేను. కొంచెం అంతా ఆమ్లెట్ కూడా వేసేసుకున్నా, ఓకేనా? టేస్ట్ అయితే చేద్దాం. మనం ఇంకా జొన్న రొట్టెలు పెట్టుకొని తినాలి, కానీ సూపర్గా ఉంటుంది జొన్న రొట్టెలు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఏంటంటే ఒకటి ఏంటంటే నేను చెప్తుంది, మేము చిన్నగా ఉన్నప్పుడు ఇవి తిన్నాం కాబట్టి చెప్తున్నా. హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఏ కాలంలో ఏ కాయ దొరికినా, ఏ కాలంలో ఏ కూర దొరికినా వండుకొని తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఓకేనా? మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ చెప్తా, మళ్ళీ ఒక స్టోరీ, మా జీవిత చరిత్ర. మేము ఎలా పుట్టినాం, ఎలా పెద్దగైనాం, ఎలా బ్రతికినాం, ఎలా తిన్నాం, ఎలా ఉన్నాం చెప్తాం, ఓకే? ఈ వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.